డిసెంబర్ 31 అర్ధరాత్రి దేశం మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు వేయడం ఒక సాధారణమైన అంశమే. కానీ ఇదే సందర్భంలో మందుబాబులు సృష్టించే వీరంగం అంతా ఇంత కాదు. ప్రధానంగా వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ యొక్క ప్రత్యేక విన్యాసాలన్నింటినీ ఆ రోజు బయటకు తీసుకుని వస్తారు. నిజానికి ఆ క్షణంలో అతడు హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అయినప్పటికీ అసలు నిజాలు గనక మనం గమనిస్తే అక్కడ అతడు ఆ క్షణం వరకే హ్యాపీ. తర్వాత అతడి కుటుంబం కూడా హ్యాపీగా ఉండదు, అతడిని నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఇక చివరికి మొత్తం మీద హ్యాపీగా ఉండేది మన ప్రభుత్వం. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే ఖచ్చితం. అది ఎలాగంటే ప్రధానంగా ఒక మందు సీసా పైన 70 నుండి 60% ఆదాయం మన ప్రభుత్వానికే వెళుతుంది. నిజానికి ఒక మందు సీసాను తయారు చేయడానికి ఒక ఆల్కహాల్ కంపెనీకి కేవలం ఒక 25 రూపాయల నుంచి 30 రూపాయలు మాత్రమే పడుతుంది. కానీ దానిపైన మన ప్రభుత్వాలు గవర్నమెంట్లు ఏకంగా 60 నుంచి 70% ట్యాక్స్ను వసూలు చేస్తాయి. అందుమూలంగానే మందు సీసాకు దాన్ని తయారు చేసిన ఖర్చుకు అమ్మే ఖర్చుకు చాలా తేడా ఉంటుంది. ప్రధానంగా నేటి కాలంలో మన గవర్నమెంట్కు కానీ మన రాజకీయాలు నడపాలన్న ముఖ్య ఆదాయం వాళ్లకు ఈ ఎక్సైజ్ సుంకం లేదా ఈ ఆల్కహాల్పై వేసే ఈ పన్ను మాత్రమే. అందువల్లనే ప్రతి ప్రభుత్వాలు మారినప్పటికీ ఎంతమంది నాయకులు మారినా ఈ ఆల్కహాల్ వ్యసనాన్ని మరియు ఈ మందును మాత్రం అస్సలు మాన్పించలేకపోతున్నారు. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లోనే గనక చూస్తే 1994లో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో సారా వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పటికీ అప్పుడు ఎంతో గొప్ప తిరుగుబాటు చేసినా అది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే దాన్ని నిషేధించగలిగారు. మరలా మన ఆంధ్ర రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడం వల్ల మరలా అతి కష్టం మీద దాన్ని తిరిగి తీసుకుని రావాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ మందు పైన మన ప్రభుత్వాలు ఎంతగా ఆధారపడుతున్నాయో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మద్యపానం నిషేధం కారణంగానే ఒకానొక సమయంలో ఎన్టీఆర్ గారు కూడా తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్న విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ప్రధానంగా మన దేశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ 2 రకాల ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయాలు ఇచ్చే వాటిలో ఈ ఆల్కహాల్ కూడా ఒకటి. ప్రధానంగా దీనిపై పన్ను వేయడం సులభమే, అలాగే పన్ను వసూలు చేయడం కూడా చాలా సులభమే. అటు దీన్ని రవాణా చేసేందుకు కానీ ఇటు తయారు చేసేందుకు కానీ అమ్మిన షాపుల నుంచి కానీ భారీ మొత్తంలో డబ్బును వసూలు చేస్తున్నారు. ఇక అసలు న్యూ ఇయర్ సంగతి చూస్తే ప్రధానంగా దేశంలో అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగే రోజు డిసెంబర్ 31వ తేదీ. ఈ రోజు దాదాపుగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపుగా 10,000 కోట్ల పైగానే వ్యాపారం జరుగుతుందని ఒక అంచనా. ఇది సంవత్సరం కూడా రెట్టింపు అయ్యే ఛాన్సులు కూడా చాలానే ఉన్నాయంటూ చాలా సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా నేడు చాలా మంది కనీసం తాగేందుకు నీళ్లకు కూడా డబ్బు ఖర్చు పెట్టని వాళ్ళు ఈ మందుకు మాత్రం తమ ఆస్తులు అమ్ముకొని అన్నం కూడా తినకుండా దీన్ని తాగేవారు వేలల్లోనే ఉన్నారంటే నమ్మాల్సిందే. మరి ఈ స్థాయిలో ఈ మద్యానికి అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఫ్యామిలీలను, వాళ్ళను నమ్ముకున్న వాళ్ళందరినీ దిగ్భ్రాంతపరుస్తూ వాళ్ళు కూడా తమ అనారోగ్యాలకు గురవుతూ ఏకంగా ఈ గవర్నమెంట్ను మాత్రం పెద్ద ఆదాయ వనరుగా మార్చివేస్తున్నారు. ప్రధానంగా డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లోనే 10,000 కోట్ల పైగానే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే ఇక మన రాష్ట్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నేడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక ప్రధానమైన ఆదాయ వనరుగా మారిపోయింది. అందుమూలంగా మన దేశంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఎంతమంది నాయకులు మారినప్పటికీ ఈ మద్యపానాన్ని మాత్రం నిషేధించలేకపోతున్నారు. ప్రధానంగా 1994లో మన ఆంధ్రప్రదేశ్లో సారా వ్యతిరేక ఉద్యమాన్ని దోబగుంట్ల రోషమ్మ అనే ఆమె తీసుకుని వచ్చినప్పటికీ తర్వాత కాలంలో మహిళల్లో చైతన్యం వచ్చిన ఆ సారా వ్యతిరేక ఉద్యమం అనేది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కొనసాగగలిగింది. ఆ సమయంలో ప్రభుత్వం కొంత కంట్రోల్ చేసి 1 సంవత్సరం కంట్రోల్ చేసిన తర్వాత మాత్రం దాన్ని పూర్తిగా నిషేధించలేకపోయింది. ఇక ఆ సమయంలో ఈ మద్యాన్ని నిషేధించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై చాలా ఎక్కువ భారమే పడడం వల్ల
తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎంతమంది మారినప్పటికీ దానిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి చాలా వరకు రాష్ట్రాల్లో వాటి యొక్క జీడిపిలో 25 నుండి 30% ఆదాయం ఈ ఆల్కహాల్ ద్వారానే వస్తున్నది. ప్రధానంగా ప్రభుత్వాలు ఈ ఆల్కహాల్పై GST మరియు వివిధ రకాలైనటువంటి ఎక్సైజ్ సుంకాలు విధిస్తూ ఎప్పటికప్పుడు తమ యొక్క ఆదాయాలను పెంచడానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుంటే గతంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ కానీ ఎలాగోలా తమ యొక్క ఆదాయాన్ని పెంచుకునేందుకే సరైన ప్లాన్లు చేస్తున్నారే కానీ ఈ మద్యాన్ని కంట్రోల్ చేసేందుకు మాత్రం వీళ్ళు ఖచ్చితమైన మార్గాన్ని అన్వేషించలేకపోతున్నారు. దీని వెనుక ఉన్నటువంటి అసలు నిజం మన ప్రభుత్వాలకు మెయిన్ ఆదాయం ఇన్కమ్ సోర్స్గా ఇది ఉండడం. ఇక న్యూ ఇయర్ సంగతి చూస్తే ప్రధానంగా డిసెంబర్ 31వ తేదీన దేశం మొత్తం న్యూ ఇయర్ వేడుకలు హంగామాలు అంతా ఇంత కాదు. అందుకు అనుగుణంగానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమంత తక్కువ కాదు. ప్రధానంగా ఈ డిసెంబర్ 31వ తేదీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 15,000 కోట్లకు పైగానే మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని ఈ మధ్య కాలంలో ఒక సర్వే కూడా వెల్లడించింది. ప్రధానంగా ఇదే సమయంలో బార్లు, వైన్ షాపులు, కొన్ని రకాల పబ్లు అనేవి దాదాపుగా 2-3 రోజుల నుండే బుక్ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో అయితే ఏకంగా మందు షాపుల ముందు మందు బాబులు బారులు తిరగడం మనం సహజంగానే గమనించే ఉంటాం. ఇక ఈ డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజు మాత్రమే వీళ్ళు దాదాపుగా కొన్ని వేల కోట్ల మందును లాగించేస్తున్నారు. మరి ఈ డబ్బు మొత్తం వాళ్ళ అనారోగ్యాలకు కారణం కాగా లాభపడుతున్నది మాత్రం మన గవర్నమెంటే. ప్రధానంగా ఇక్కడ గవర్నమెంట్ బలహీనత ఇది ఒక ఇన్కమ్ సోర్స్గా ఉండడం. ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మందు అమ్మిన వాడు బాగుంటాడు, మందు షాపులకు లైసెన్స్ ఇచ్చే ప్రభుత్వాలు బాగుంటాయి. కానీ ఇక్కడ చెడిపోయేది మాత్రం మందు తాగిన వాడే. వాడు తాగడం వల్ల వాళ్ళ కుటుంబంతో సంబంధాలు దెబ్బతీస్తాయి. అలాగే సమాజంలో వాడి యొక్క ప్రవర్తన శైలి చాలా దారుణంగా ఉంటుంది. సమాజంలో చాలా మంది ముందు చులకనైపోతారు. అంతేకాకుండా కుటుంబం కూడా చాలా దీనస్థితిలోకి వెళ్ళడంతో పాటు అన్యాయంగా తన యొక్క డబ్బును చేజేతిలో బూడిదలో పోసిన పన్నీరుగా మార్చుకుంటున్నాడు. ఇక చివరికి మొత్తం మీద తన జీవితాలనే అన్యాయంగా చేజేతిలో నాశనం చేసుకుంటున్నాడనే చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ లాభపడేది మాత్రం ప్రభుత్వాలే. అటు ట్యాక్స్ ద్వారా, కొన్ని విధాలైన GST ద్వారా, ఎక్సైజ్ సుంకాల ద్వారా వేల కోట్లు గుంజుకుంటున్నది. కానీ ఇక్కడ మందుబాబుల కష్టము గవర్నమెంట్కు లాభమనే చెప్పాలి. అసలు ఫైనల్ ప్రశ్న, హ్యాపీ న్యూ ఇయర్ అంటే మందు తాగి విచ్చలవిడిగా డ్యాన్సులు వేయడమేనా? నిజంగా మీకు మీరు మాట మీద నిలబడి దీనికి ఆన్సర్ ఏంటో మీరే ఆలోచించండి. ప్రధానంగా హ్యాపీ న్యూ ఇయర్ అంటే మన కుటుంబంతో ఆనందంగా రేపటి నుండి మరింత గొప్పగా మనల్ని మనం మార్చుకునే ఒక కొత్త సంవత్సరంగా భావించాలి. ఒక్క రాత్రి ఆనందం కోసం మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ డబ్బు తాకట్టు పెట్టడం ఇంత అవసరమా? ఫైనల్గా ఒక్క మాట, నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ అంటే జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటం, కుటుంబంతో ఆనందంగా జీవించడం, ఎలాంటి అప్పులు లేకుండా ఉండడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన లక్ష్యాలను మార్చుకోవడం, వాటికి అనుగుణంగా మన యొక్క సామర్థ్యాలను పెంచుకోవడం. వీటిల్లోనే ఆనందాలను చూసే వాళ్ళే ఇప్పుడు జీవితంలో రాణించగలరు. ప్రధానంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మందు తాగితే హ్యాపీ కాదు, కేవలం మత్తు మాత్రమే. ఆ మత్తే మిమ్మల్ని అధోపాతాళానికి తొక్కేస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మందు తాగితే కేవలం మత్తు మాత్రమే, అది హ్యాపీ కాదు. మీరు హ్యాపీ అనే ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. మీరు కూడా ఇలా భావిస్తే ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. ఒక్క మందు బాబైనా మారతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.